హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డిజి లోన్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏపీఎఫ్. మన ముందు కూర్చున్నారు వెంకట్ సాయి సార్. హలో అండి. హాయ్ అండి. సార్, మీరు ఏపీఎఫ్ గురించి అంటే కొంచెం డీటెయిల్‌గా చెప్పగలుగుతారా? ఏపీఎఫ్ అంటే ఏంటి? ఆహ్, ఓకే. అందరికీ నమస్కారం అండి. ఏపీఎఫ్ అంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ అంటారు. ఓకే. అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫండింగ్ అని కూడా అంటారు. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఆహ్, మనకి సాలరీడ్ ఎంప్లాయీస్‌కి ప్రీ లోన్ అప్రూవల్ ఎలా వస్తుందో, అలాగా ఓ బ్యాంక్ నుంచి కట్టిన బిల్డింగ్‌ని మనకి ప్రీ అప్రూవల్ లాగా ఉంటుంది. దాన్ని మనం ఏపీఎఫ్ అంటాము. సో, ఓకే. ఒకవేళ ఆ బ్యాంక్‌లో మనకి సాలరీ అకౌంట్ ఉండి, ఆ బ్యాంక్‌లో మన అకౌంట్ ఓపెనింగ్ ఉంటే, ఆ బ్యాంక్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్రీ అప్రూవల్. అంటే ఈ ఏపీఎఫ్ అనేది ఎటువంటి వాళ్ళకి చేయొచ్చు సార్ మనం? ఏపీఎఫ్ అనేది ఇట్ ఈస్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ అంటే, ఓకే. సపోజ్ ఓ బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కట్టాడు. అపార్ట్మెంట్ కట్టిన తర్వాత, ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న 50 ఫ్లాట్స్‌ని సేల్ చేయాలి అంటే, ప్రతి ఒక్క ఫ్లాట్‌కి మొత్తం అపార్ట్మెంట్‌కి సంబంధించిన డాక్యుమెంటేషన్స్, లింక్ డాక్యుమెంట్స్ ఓకే. కంప్లీట్ అవన్నీ చూపించాల్సి ఉంటుంది. అలా ఓకే. కాకుండా ఓ బ్యాంక్ నుంచి అప్రూవల్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ బ్యాంక్ వచ్చేసి ఆ మొత్తం 50 ఫ్లాట్స్‌కి ఒకే అప్రూవల్ వన్ పేజర్ లాగా ఇచ్చేస్తుంది. సో, ఓకే. ఆ అపార్ట్మెంట్‌లో ఏ ఫ్లాట్ తీసుకున్నా గాని, ఆ వన్ పేజర్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే. అలాగా ఒక బ్యాంకే కాకుండా నంబర్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్స్ ప్రతి ఒక్కరికి ఒకే బ్యాంక్‌లో సాలరీ అకౌంట్ ఉంటుందని కాదు. సో, యాస్ ఎ పర్సన్ వేరే వేరే అకౌంట్స్ కూడా ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఒక అపార్ట్మెంట్‌లో యూ కెన్ హావ్ నంబర్ ఆఫ్ ఏపీఎఫ్స్. అండ్ ఇది ఎవరు చేస్తుంటారు సార్? ఏపీఎఫ్ అంటే అన్ని బ్యాంక్స్ నార్మల్ చేస్తుంటారా? ఎంత టైం పడుతుంది? ఎవరు చేస్తారో ఎంత టైం సీ పడుతుంది? ఏపీఎఫ్ చేయించడానికి పీఎస్యూ బ్యాంక్స్ చేస్తాయి, ప్రైవేట్ బ్యాంక్స్ చేస్తాయి. అట్ ద ఓకే. సేమ్ టైమ్ ఎన్‌బీఎఫ్‌సీస్ కూడా చేస్తాయి. సో, ఏపీఎఫ్ జనరల్‌గా ఏమంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే మనం చేయాల్సి ఉంటుంది. అండ్ చేయడానికి దాదాపు ఫస్ట్ టైమ్ చేయడానికి మినిమమ్ 45 డేస్ టైం పడుతుంది. ఓకే. బట్ ఒకసారి ఒక బ్యాంక్ ఏపీఎఫ్ చేసి సర్టిఫికేట్ ఇస్తే, ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని షార్టర్ టైమ్ 15-20 డేస్‌లో ఇంకో బ్యాంక్ కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే. బెనిఫిట్స్ ఏంటి సార్? అంటే ఏపీఎఫ్ చేసుకోవడం వల్ల ఒక బెనిఫిట్స్ బిల్డింగ్‌ని చెప్తాను. జనరల్‌గా ఏమవుతుంది అంటే ఏపీఎఫ్ చేయడం వల్ల బిల్డర్‌కి చాలా ఉపయోగం ఉంటుంది. అట్ ద ఓకే. సేమ్ టైమ్ వినియోగదారుడు అంటే కస్టమర్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒక అపార్ట్మెంట్ కట్టాడు. కట్టిన తర్వాత దాన్ని సేల్ చేయాలి. సేల్ చేయడానికి జనరల్‌గా అందరూ క్యాష్‌తో తీసుకుంటారని కాదు. సో, లోన్స్ కోసం ఎళ్తారు. లోన్‌కెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ల్యాండ్ మనం కొంటున్నామో, ఏ బిల్డింగ్ కొంటున్నామో దానికి సంబంధించిన 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంటు, ప్రెజెంట్‌గా ఎవరి పేరు మీద ఉన్నది, ఈసీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ వెళ్లి థరోగా వెరిఫికేషన్ చేసి లీగల్‌లో కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. సో, ఇలాగా ఈ 50, 60 ఎన్ని ఫ్లాట్స్ ఉన్నా గాని వాటిని అమ్మడానికి ఈ రూపంగా ఎళ్ళాలి అంటే సరిపోదు టైము. కాబట్టి ఆ బిల్డర్ ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్‌ని సంప్రదించి ఈ బ్యాంక్ ద్వారా నాకు ఏపీఎఫ్ కావాలన్నప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎలాగైతే ఒక ఇండివిడ్యువల్ ఫ్లాట్‌ని మనకు లోన్ ఇచ్చడానికి ఎలా చేస్తామో కంప్లీట్‌గా ఆ బిల్డింగ్‌కి లీగల్ వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ వలన ఏమవుతుందంటే వినియోగదారుడు ఒక కస్టమర్ వచ్చి నాకు లోన్ కావాలంటే పర్చేస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు లోన్ కావాలి అంటే ఆ సింగిల్ పేజ్ చూపిస్తే చాలు. అంటే ఆల్రెడీ ఓకే. వెరిఫికేషన్ చేసింది కాబట్టి బ్యాంకు, హ్మ్. ఆ బ్యాంక్ నుంచి అతను లోన్ పొందొచ్చు. ఓకే. బట్ ఏ బ్యాంక్ నుంచైతే అప్రూవల్ వచ్చిందో ఆ బ్యాంక్‌లో లోన్ పొందడానికి కుదురుతుంది. సో, ఆ బ్యాంక్‌లో వచ్చిన అప్రూవల్ తీసుకెళ్ళి వేరే బ్యాంక్‌లో చూపిస్తే కుదరదు. ఓకే. కాబట్టి బిల్డర్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఒక బ్యాంక్‌తో చేయకుండా ఓ 10 బ్యాంక్స్‌తో చేయించుకుంటాడు. ఓకే. సో, ఏ వినియోగదారుడు ఎవరొచ్చారో వాళ్ళ అకౌంట్ పరంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎందులో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటదో దాన్ని యెస్. బట్టి కస్టమర్ ఆ బ్యాంక్‌కి అప్రోచ్ అవ్వచ్చు. యెస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ అంటే ఎలా ఉండబోతుంది సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేసరికి మీరే చెప్పారు, బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది. హ్మ్. కొన్ని బ్యాంక్స్‌లో 8.5 నుంచి స్టార్ట్ అవుతది. కొన్ని బ్యాంక్‌లో 9% స్టార్ట్ అవుతుంది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ప్రొఫైల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ లొకేషన్‌లో కొంటున్నాడు, ఎంత కొంటున్నాడు, ఎంత పర్సెంటేజ్ లోన్ తీసుకుంటున్నాడు. సో, ఓకే. అన్ని పైన ఆధారపడి ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే.